హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది మీ మనలో మాట. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ఒక చిన్న థాట్, ఒక స్టోరీలా చెప్తా. మన జీవితంలో మనం ఒకరమే, కానీ పాత్రలు చాలా. ఒక తండ్రికి కొడుకుగా ఉంటాం, ఒక కొడుక్కి తండ్రిగా ఉంటాం, ఒక భార్యకి భర్తగా, ఒక భర్తకి భార్యగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక స్నేహితుడిగా. ఇన్ని పాత్రలు మారుతున్న మనసు మాత్రం ఒక్కటే. అందుకే మనం కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాం. కానీ ఒక మనిషి ఈ అన్ని పాత్రలను అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు. ఆయనే శ్రీరాముడు. ఒక మంచి కొడుకుగా తండ్రి మాట కోసం రాజ్యం వదిలాడు. ఒక మంచి భర్తగా సీతమ్మ కోసం యుద్ధం చేశాడు. ఒక మంచి అన్నగా తమ్ముళ్ళతో ప్రేమగా ఉన్నాడు. ఒక మంచి రాజుగా ప్రజల కోసం జీవించాడు. పాత్రలు మారిన ప్రవర్తన మారలేదు. అందుకే ఆయన ఆదర్శరాముడయ్యాడు, మర్యాద పురుషోత్తముడయ్యాడు. మన లైఫ్లో కూడా పాత్రలు చాలా, కానీ మన విలువలు, మన ప్రవర్తన అవి కన్సిస్టెంట్గా ఉంటే మనము మన జీవితంలో మనల్ని మనమే గెలిపించుకోగలం. ఈ శ్రీరామనవమి నుంచి అది ట్రై చేద్దాం. మరొక్కసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. మీరు రిలేట్ అయితే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మనసులో ఉన్నది మనలో మాట.